శ్రీ రాయపాటి సాంబశివరావు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా. చాలా సంతోషంగా ఉందండి. ఉత్తరాంధ్ర తెలుగు మహాసభలో కోమటి జయరాం గారు, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. మీకు ఒకటే మనం చేసుకోబోతున్నాండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇందాక మన వాళ్ళు చెప్తా ఒక మాట చెప్పారు, ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ ట్రైవాలీ స్టూడెంట్స్ కూడా చాలా అన్యాయం జరిగింది. మన కుర్రాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా మనకి ఈ తానా సభల నుంచి వాళ్ళు కొంతమందిని పంపించి అక్కడ మేము కూడా అక్కడ మినిస్ట్రీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ మిగతా యూనివర్సిటీలో కూడా చేయడం కూడా జరిగింది. అది చాలా గొప్ప విశేషం అండి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎక్కువగా డైవర్సెస్ ఎక్కువ దొరుకుతున్నాయి. అక్కడి నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడ రావడం, ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మాయిలు వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా దాని మీద కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది మినిస్ట్రీలో. దానికి కూడా సీరియస్ కాన్సిక్వెన్స్ కూడా ఉంటాయి అట్లాంటి వాళ్ళకు కూడా. అదేవిధంగా ఎవరైనా చేసినట్టయితే ఇబ్బంది పడతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి. ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవడం, ఇక్కడ రావడం, పిల్లల్ని పెట్టిపోవడం, ఇవి కూడా జరుగుతున్నాయి. ఏదైనా సరే చాలా సంతోషం. మీరందరూ కూడా ఎన్నో వేల మైళ్ళ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా సాంస్కృతికంగా మీరందరూ కూడా ఎంతో బలపడిపోయారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మా ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన సంస్కృతి ఇక్కడ మాకు కనపడుతుంది. ఇక్కడ ఆడపిల్లలు మేము చూస్తా ఉంటే ఆడపిల్లలందరూ కూడా లంగావణిలు, అక్కడ ఆడపిల్లలు లంగావణిలు వేసుకోరు, మినీ స్కర్ట్స్ అంటారు, ఏమంటారు, అవి వేసుకుంటా ఉంటారు. నేను అక్కడ చెప్తా ఉంటే అందరికి వాళ్ళు పోయి అమెరికా పోయి చూడండి అక్కడ ఏ విధంగా ఉంటారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా తెలుగు కల్చర్ని మర్చిపోకుండా తెలుగు నేను పాటలు పాడాను. అమ్మాయిలిద్దరు చాలా చక్కగా పాటలు పాడటం కూడా జరిగింది. మీకు ఒకటే మనం చూసుకున్నా అండి, మీరు భారతదేశంలో పుట్టారు, మీ గ్రామంలో పుట్టారు, మీ గ్రామానికి ఎంతో కొంత మీరు సేవ చేయండి. అదేవిధంగా మీ జిల్లాకి సేవ చేయండి, అదేవిధంగా రాష్ట్రానికి సేవ చేయండి. నేను ఈ మధ్యకాలంలో మన గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానండి. గత 15-20 సంవత్సరాల నుంచి. నేను ఆ మధ్యకాలంలో వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలవడం జరిగింది. ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి బాగా ఆర్థికంగా బలపడిపోయినటువంటి డాక్టర్ ఈ చౌదరి గారు కూడా ఉన్నారు. ఈయన కూడా నేను కలవలేకపోయాను కానీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ గుంటూరు మెడికల్ కాలేజీకి కానివ్వండి, మెడికల్ కాలేజ్ ఆడిటోరియం ఒక 5 కోట్ల రూపాయలతో వాళ్ళు కట్టించారు. అదేవిధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఇప్పుడు దాదాపు 10 కోట్లు ఇచ్చారు, ఇంకో 10 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇవాళ రేపట్లో మీటింగ్ కూడా పెట్టారండి వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా. దానికి ఎంఆర్ఐ యూనిట్, ఇంకా సిటీ స్కాన్లు కానీ అవన్నీ కూడా ఇంకా ఎక్విప్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరటం జరిగింది. అవన్నీ కూడా తీసుకుని వాళ్ళు చదువుకున్న సంస్థని మర్చిపోకుండా ఎక్కడైతే చదువుకున్నారో, ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారో ఇన్స్టిట్యూషన్ బాగు కోసం వీళ్ళంతా కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. అదేవిధంగా మీ గ్రామంలో కూడా ఇందాక చెప్పారు, మేము ఇవాళ భారతదేశం కూడా ఇంకో 10 సంవత్సరాల్లో నెంబర్ 1 కంట్రీ అవుద్ది. దేశం మొత్తం మీద భారతదేశం నెంబర్ 1 కంట్రీ అవుద్ది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇండియాకి రాండి, సెటిల్ కాండి, ఇండియాలో ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి. మీకు ఏమి లోపం రాదు. ఇక్కడ మీకు వస్తువులు ఎన్ని ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ వస్తువులు మీకు అన్ని కూడా కలిగిస్తున్నాయి ఇవాళ. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇండియాకి రాండి. మీ సంపదను కానీ, మీ సంపద మాకు అవసరం లేదు, మీ తెలివితేటల్ని తీసుకొచ్చి భారతదేశం అభివృద్ధి చేయడానికి మీరు అందరూ కూడా తోడ్పడాల్సింది మిమ్మల్ని అందరూ కూడా పదే మీరు అందరూ కూడా ప్రార్థిస్తూ, మా గురువు గారు విశ్వం గారు, పూజ్య విశ్వం గురువు గారు కూడా వచ్చారు ఇక్కడికి. వారు కూడా అందరూ కూడా మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి సాంబశివరావు గారు. సాంబశివరావు గారు ఇచ్చిన స్ఫూర్తి గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు చాలా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి నాంది అయింది. సాంబశివరావు గారు చెప్పినట్లుగా ట్రై వ్యాలీ యూనివర్సిటీలో సంక్షోభం వచ్చినప్పుడు తానా సంస్థ, ముఖ్యంగా అధ్యక్షులు జయరాం గారు, తర్వాత ఈ సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి చాలా మంది స్వచ్ఛంద కార్యకర్తలు, వీరందరూ కూడా చాలా పనిచేసి వీలైనంత మటుకు ఆ విద్యార్థులకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. ఇంకా పోరాటం సాగుతూనే ఉంది. దీనిలో తానా ఎప్పుడూ ముందే ఉంటుంది. తరువాత శ్రీ మధు యాష్కి గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు. 19వ తానా మహాసభలకి అధ్యక్షత వహిస్తున్న కోమటి జయరాం గారికి, కన్వీనర్ సతీష్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకి, డోనర్లకి, అన్నిటికన్నా ముఖ్యంగా వాలంటీర్గా పనిచేస్తున్న తానా వాలంటీర్స్ అందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న కేంద్ర రాష్ట్ర గౌరవ మంత్రివర్యులకి, సోదర సహచర పార్లమెంట్ సభ్యులకి, మా జిల్లా వాస్తవ్యులు, ఈరోజు మీడియా ద్వారా
మరి రాజకీయాల్లోనే కాకుండా వివిధ రంగాలు జరుగుతున్న అవినీతిని బయటపరుస్తున్న రాధాకృష్ణ గారికి, రవిప్రకాష్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మరియు నా మిత్రుడు, కాలేజీ క్లాస్మేటు, #1 హీరోనే కాకుండా మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఒక్క తెలుగు హీరో కానీ సామాజిక సేవ కొరకు ఎవరు నడుము కట్టుకోలేదు. మళ్ళీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనందరం కూడా ఇక్కడ ప్రవాస భారతీయ ఆంధ్రులుగా, తెలుగు వాళ్ళుగా హాస్పిటల్ అభివృద్ధిలో తులసి గారు, నోరి గారు, మల్లారెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా దాన్ని చేసిన ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ని చాలా మంది మాట్లాడుతూ, మా పెద్దలు పార్లమెంట్ సభ్యుల నేతలు కూడా వైద్య సదుపాయాల గురించి మాట్లాడాం. మరి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? రవిప్రకాష్ గారు మాట్లాడుతూ అవినీతి రాజకీయ నాయకుల గురించి చెప్పినారు. బట్ అవినీతి ఈరోజు రాజకీయాలే కాదు, ప్రతి రంగాల్లో ఉంది. డాక్టర్స్లో అంటే విద్య, వైద్య, అన్ని రంగాల్లో కూడా, ప్రొఫెషనల్ సర్వీసెస్లో కూడా వ్యాపారం, విద్య వ్యాపారంగా మారింది, వైద్యం వ్యాపారంగా మారింది. మళ్ళీ అన్ని రంగాల్లో అవినీతి ఉంది. దాన్ని రాజకీయాల తోడు ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు ప్రముఖ పాత్ర ఉంటుంది దాన్ని తీసివేయడంలో. కానీ మిగతా ప్రొఫెషనల్ రంగాలలో కూడా ఈ వైద్య రంగం చూసుకుంటే మీరు చూడొచ్చు. నా ఒక చిన్న ఉదాహరణ, నిజామాబాద్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోతే 8,000 రూపాయలు ఇచ్చే వరకు డెడ్ బాడీ ఇవ్వమని చెప్పినారు. అప్పుడు వెళ్ళి మాట్లాడి ఇప్పించాల్సి వచ్చింది. అందుకే నేను బాలాన్ని ఎందుకు అభినందిస్తున్నానంటే, ఈరోజు హాస్పిటల్ వైద్య రంగం, క్యాన్సర్ హాస్పిటల్ ముఖ్యంగా చాలా తక్కువ మందికి ఫెసిలిటీస్ లేవు. మీరు ఫౌండేషన్ ద్వారా వారు ఇక్కడ వివిధ పట్టణాల్లో కూడా వారు బసవతారకం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. దాన్ని ఇంకా ఎక్కువ మీరు అందరూ కూడా తోడ్పాటు చేసి పేదవాళ్ళకు కూడా అక్కడ, నాకు నేను ఎంతో పేషెంట్స్ రెఫర్ చేయడం జరిగింది, వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించే రీతిలో దాన్ని అభివృద్ధి చెందడానికి బాలాకి మీరందరూ, మనందరం కూడా సహకరించాలని కూడా కోరుతున్నాను. హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చెందడానికి ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ హ్యూమన్ సర్వీస్. మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు మై డియర్ ఫ్రెండ్. అండ్ ట్రై వ్యాలీ గురించి నిజంగా అంటే 19th జనవరి రోజే మిత్రుడు నా తాపుడు జయరాంతో మాట్లాడి ఇక్కడ తెలుగు ఆడపిల్లలకి సంఖ్యలు వేసి దాన్ని తీయించడంలో నా లా ఫర్మ్ ద్వారా కూడా వాయిలా రవి గారితో మాట్లాడి మిగతా అందరితో మాట్లాడి తీసుకున్న, ముఖ్యంగా తానాకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ చేస్తున్న సోషల్ సర్వీసెస్కి. చాలా మంది చెప్పారు ఇన్వెస్ట్మెంట్ కొరకు, రాయపాటి గారు మాట్లాడుతూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఐటీ రంగాలనే కాకుండా అగ్రికల్చర్ రంగంలో కూడా నిజామాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ సెక్టర్లో ఎస్ఈజెడ్ పెట్టడానికి ముందుకు వచ్చిన మల్లారెడ్డి గారికి, మిత్రుడు మోహన్ రెడ్డి గారికి కూడా నా పూర్తి సహకారం కూడా అందిస్తాను. ఎందుకంటే ఆ అగ్రికల్చర్ సెక్టర్ కూడా రావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ సెక్టర్ కూడా మీరు ఇన్వాల్వ్ కావాలనేది మీ వాయిస్గా, మిత్రుడు చెప్పినట్టుగా నేను ఇక్కడ ప్రవాస భారతీయ తెలుగువాడిగా ఉంటూ 7 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మీ అందరి వాయిస్గా ఉంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎన్ఆర్ఐ అఫేర్స్ నుంచి కూడా ఒక ప్రతినిధి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లీగల్ సర్వీసెస్ వాటిని కూడా అవి సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ, తానా చేస్తున్న సేవలందరికీ కూడా నాకు తానా సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడే కాకుండా తానా సభ్యుడు కూడా నా పూర్తి సహకారం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కళా తపస్వి విశ్వనాథ్ గారికి నా గౌరవ అభినందనలు తెలుపుకుంటూ, మిగతా కళాకారులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, నా లీగల్ సంస్థ ద్వారా కూడా ఇప్పటికీ కూడా సౌకర్యాలు అందిస్తూ ఉన్నాం. డొమెస్టిక్ వైలెన్స్ పైన, వీటన్నిటిపైన కూడా సౌకర్యాలు ఉంటా ఉన్నాయి. సో మరొకసారి నేను ఇక్కడ ఆహ్వానించి నా యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా, భారతదేశం తిరిగి వెళ్ళినా మీరందరినీ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా భావిస్తూ ఇక్కడికి వచ్చి మళ్ళీ కలుసుకునే అవకాశం కల్పించిన తానా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా రాజకీయ పార్టీ ప్రతిపక్షాలైనా కూడా నేను అత్యంత గౌరవించే, ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడే మా నాయకులు, మిత్రులు సిపిఐ, సిపిఎం ఇద్దరు నాయకులకు, నారాయణ గారికి, రాఘుల్ గారు కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. జై హింద్. పార్లమెంట్ సభ్యులు నరసరావుపేట నుంచి శ్రీ మోడుకుల వేణుగోపాల్ రెడ్డి గారిని క్లుప్తంగా మాట్లాడమని. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం 18వ మహాసభలకు కన్వీనర్గా ఉన్నటువంటి నా చిన్ననాటి స్నేహితుడు సోదరుడు శ్రీ చిలుకూరు సతీష్ గారికి, అధ్యక్షులు శ్రీ కోమటి జయరాం గారికి, వేదికను అలంకరించినటువంటి రాజకీయ నాయకులకు, సోదరులు శ్రీ బాలకృష్ణ గారికి, పారిశ్రామికవేత్తలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకు,
తెలుగు సోదరీ సోదరులకు పాత్రికేయులకు నర్సరావుపేట పార్లమెంట్ ప్రజానీకం తరపున మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి ఈ సమాజంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆశయాలతోటి రాజకీయాల్లోకి వచ్చాను. అదృష్టం కొద్ది వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కూడా నర్సరావుపేట పార్లమెంట్ ప్రజానీకం గెలిపించటం, మరి ఈ రోజున పల్నాడు చరిత్రలో భాగమైనటువంటి కన్నమనాసు అనేటువంటి ఒక దళితుడిని బ్రహ్మనాయుడు దత్తత తీసుకున్నటువంటి సంఘటన కానీ, ధనిక పేద వర్గాలకి వ్యత్యాసం లేకుండా చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి పల్నాడు ప్రజల ఆకాంక్ష మేరకు, ఎందుకంటే మన రచ్చబండ కార్యక్రమంలో ఒక గ్రామానికి పోతే ఒక బాలిక ఇంట్లో నుంచి ఉరుక్కుంటూ వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. అంకుల్, నన్ను మా తల్లిదండ్రులు చంపేయాలనుకుంటున్నారని చెప్తే ఆ అమ్మాయిని పిలిచి అడిగితే, రోజు గత వారం నుంచి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చంపేయాలనుకుంటున్నారని చెప్పి తల్లిదండ్రులు పిలిచి అడిగితే, పిల్లకి క్షయవ్యాధి ఉంది, డబ్బులు లేవు, చంపేస్తే పేడ వదిలిపోద్ది అనేటువంటి ధోరణితో మేము నా కూతురు మీద అవలంబిస్తామని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే చాలా పేద దేశం మన దేశం. గ్రామీణ ప్రాంతాలని, ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతుల్ని, దళితుల్ని ఈరోజు సమసమాజంలో తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ తానా మహాసభలను తెలుగు వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశం అందరూ కూడా అమెరికా చూడాలి, అమెరికా రోడ్లు చూడాలి, అమెరికాలో ఉన్నటువంటి అన్ని చూడాలనుకుని చాలా మంది వస్తా ఉన్నారు. మరి అమెరికా నుంచి మన భారతదేశాన్ని చూడాలి, భారత సంస్కృతిని చూడాలనేటువంటి మరి వాళ్ళని కూడా మనం పెంపొందించాలంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు, మరి ప్రజాప్రతినిధులు కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ యొక్క భారతదేశాన్ని కూడా మున్ముందు తరానికి జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పుస్తకం మీద గుర్తు చేసుకుంటూ, మరి తెలుగు వారంతా కూడా అమెరికాలో ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో కూడా మరి మీ వాణిని మరి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వినిపించి వారి యొక్క మరి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు.